క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్ లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. శివరాత్రి పర్వదినం కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. అట్లా శివరాత్రి జాగ్రత్త చేసినాం, పడుకున్నాం. ఆయన ఖర్చు లేట్ అయినాక ఓటేస్తామని చెప్పకండి దయచేసి. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిస్తారు. అందుకని జనరల్ ఎలక్షన్స్ లాగా మెల్లగా పోదాం, 5 గంటల దాకా పోదాం. 5 గంటలకు పోయి లైన్ ఎంతమంది ఉంటే అంతమందికి అవకాశం ఇస్తారు. ఇట్లాంటి ఆలోచన చేయకండి దయచేసి. ఉదయం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శివరాత్రి జాగ్రత్త ముగించుకున్నాక పొద్దున్నే లేచి 25 ప్రభావిలందరినీ కూడా లేపి దయచేసి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి 25 మంది ఓటర్లలో ఎంతమంది పోలింగ్ స్టేషన్కి వచ్చిండ్రు, ఇంకెంతమంది రాలేదు అని చూసి 12 గంటల లోపల ప్రతి ఒక్కరింటికి మనం పోయి వాళ్ళని తీసుకొని వచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర లైన్లో నిలిచబెట్టాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకులందరి మీద ఉంది. దయచేసి మండలాధ్యక్షులు ఖచ్చితంగా దీన్ని పాటించాలి. ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యేసరికి ప్రతి మండలాధ్యక్షుడు తన 25 ప్రభావాలతో కలిసి పోలింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో 25 ప్రభావానికి ఇచ్చిన 25 మంది ఓటర్లలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేనికి భయపడదు, దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఓటర్ని పోలింగ్ స్టేషన్ దాకా మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా మొదటి ప్రాధాన్యత ఉంటేనే బయటపడతారు తప్ప దాంట్లో మీకు ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది ఇంటే మాట్లాడి పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఇదేమైతుంది అదేమైతుంది అని చెప్పి ఏమి కాలేదు. ప్రజలంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు అభివృద్ధి వైపు చూస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ ఉంటే కొంతమంది నాయకులు ఉంటుంటారు, పక్క పార్టీ ఉన్న నాయకులు ఉంటుంటారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లేడు కాబట్టి మా దుబ్బాక నియోజకవర్గంలో చాలా మంది నాయకులు నాతో ఫోన్ చేసి అన్న మేమంతా కూడా భారతీయ జనతా పార్టీకి బేషరతుగా ఓటేస్తామని చెప్తా ఉన్నారు. అంజిరెడ్డి గారు మీరు ధైర్యంగా ఉండొచ్చు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా మిగతా పార్లమెంట్ల కంటే, కరీంనగర్ కంటే, నిజామాబాద్ కంటే, ఆదిలాబాద్ కంటే మెదక్ పార్లమెంట్ లో 4 ఓట్లు బరాబర్ ఎక్కువ తీసుకొచ్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నా. ఎవరేం మాట్లాడినా, ఎవరేం చేసినా చివరికి ఓటర్ టేబుల్ మాత్రం భారతీయ జనతా పార్టీ వైపున్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపున్నారు. ఎందుకంటే గతంలో 2007 నుంచి ఇప్పటిదాకా గెలిచినటువంటి ఎమ్మెల్సీల చరిత్ర చూస్తే గెలిచిన ప్రతి ఒక్కరు ఏ పార్టీ మీద గెలిచినా, ఏ గుర్తు మీద గెలిచినా, ఏ వందల కట్టేది ఈ విధంగా భావంతోనే కట్టేస్తామనేటువంటి రీతి లోపల గెలిచిన ప్రతి టీచర్ ఎమ్మెల్సీ, ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు సంకలనం చేయడు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డి గారు సంకలనం చేయడు తప్ప ఏ ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఏ ఒక్క టీచర్స్ ఎమ్మెల్సీ వేసి శాసన మండలిలో ఇగో ఇది మా సమస్య, ఇగో ఇది మా ఫీజు రియంబర్స్మెంట్, ఇగో ఇది మా టీచర్ల టీఏ కావాలి, ఇగో మా ఉద్యోగస్తుల పిఆర్సీ కావాలని ఒక్క ఎమ్మెల్సీ కూడా మాట్లాడలేదు. ఎమ్మెల్సీలు అధికార పార్టీ పంచమని పైన చేసుకున్నారు తప్ప ఏ రోజు కూడా నిరుద్యోగ పక్షాన టీచర్ల పక్షాన నిలవలేదు. ఎందుకంటే గతంలో ఇద్దరు ఎమ్మెల్సీలు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా, ఒక ఆయన పిఆర్టీ అన్నాడు, ఒక ఆయన యూటీఎఫ్ అన్నాడు, ఒక ఆయన టీఆర్ఎస్ అన్నాడు, రకరకాల పార్టీల మీద గెలిచినాక వాళ్ళ సొంత పోయింది తప్ప ఎక్కడ కూడా ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం పోలేదు. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిస్తే మీరందరూ కూడా గతాన్ని చూడండి. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అటు చంద్రశేఖరరావు పాలనలో, ఇటు రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ టీఆర్ఎస్ లో పోయిండు, టీఆర్ఎస్ కాంగ్రెస్ లో పోయింది తప్ప ఒక్క బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీని, ఎమ్మెల్సీని ఏ పార్టీ కూడా కొనలేకపోయింది. రేపు మన ఎమ్మెల్సీని గెలిచిన తర్వాత వీళ్ళు పాలక పక్షానికి కంట్రోల్ అవసరాలు ఉంటారు, మీ సమస్యల పక్షాన బరాబరి నిలబడి మాట్లాడతారు. కాబట్టి దయచేసి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు సౌమ్యులైనటువంటి వ్యక్తులు, అటు టీచర్స్ ఎమ్మెల్సీ, ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా సౌమ్యులైనటువంటి వ్యక్తులు పోటీ చేస్తారు.
ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని పాలక పక్షాన్ని నిలదీసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఎండగట్టేందుకు దాని పేరు పెద్దల సభ. పెద్దల సభకు ఎవరు పోవాలి? ప్రజల పక్షాన్ని ముట్టబెట్టేవారు పోవాలి. అసెంబ్లీలో ఏదైనా పొరపాటున బిల్ పాస్ అయితే తప్పుడు బిల్లుని మందబలం ఉందని పాలక పక్షం పాస్ చేస్తే దాన్ని నిర్వహించే శక్తి, ఆపే శక్తి ఎవరికి ఉంటుందంటే పెద్దల సభకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. రోజయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా కాలం పాటు శాసన మండలి లోపల సభ్యుడిగా ఉండేది. తర్వాత ముఖ్యమంత్రి కూడా చేసిండ్రు. దివంగత సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో రోజయ్య గారు. ఎన్టీ రామారావు గారు 1982లో ముఖ్యమంత్రిగా గెలిచి మోసానికి గురై తిరిగి 1975లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో బిల్లులన్నీ మామూలుగా పాస్ అవుతూ పోతా వస్తా ఉన్నాయి. ఎప్పుడైతే బిల్లు శాసన మండలికి పోతుందో అక్కడ రోజయ్య గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు, ఒక సీనియర్ నిలబడి గంటలు గంటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఎన్టీ రామారావు లాంటి జనాదరణ ఉన్న నాయకుడు తప్పనిసరి పరిస్థితులలో భారత ప్రభుత్వానికి రాసి నాకు ఈ శాసన మండలి వద్దు, ఈ పెద్దల సభలను పెద్దలు తట్టుకోవడం నాతో అయితేలేదని శాసన మండలిని రద్దు చేయించిందంటే పెద్దల సభకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అట్లాంటి చర్చలు, అట్లాంటి సాంప్రదాయం లేదు. కానీ ఢిల్లీలో మీరు చూస్తారు, రాజ్యసభలో ఒక్కొక్క సభ్యుడు అతను వెంటసేపు చేసి మన పార్టీని విమర్శిస్తున్నా, భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ గారు అవకాశం ఇస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఎంత గట్టిగా ఉంటే ప్రతిపక్షం కూడా అంతే గట్టిగా ఉండాలి. అందుకని ఒకవేళ బీజేపీ అభ్యర్థులు కాకుండా ఇంకా దేనికన్నా ఆశపడి ఇతర ఎమ్మెల్సీలను గెలిపిస్తే ఆ ఆశకి ఓట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పాలక పక్షం పనిచేసి చేస్తారు, మన సమస్యలు పట్టు ఉండదు. కాబట్టి దయచేసి ఒక మంచి అవకాశం. మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా మంది చాలా అవాకులు వెళ్ళారు. ఢిల్లీలో మోడీ గారికి పూర్తి మెజార్టీ రాలేదు, మోడీ గారి చరిత్ర తగ్గిందేవి రకరకాలైన వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత హర్యానాలో గెలవాలి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిపోయిందని ముగ్గురు ముఖ్యమంత్రి కోసం కొట్టాడుకుంటూ మొదలు పెట్టారు. హర్యానా ఏమైందో చూసినాం. మహారాష్ట్రలో చెప్పిండ్రు మొత్తం మహా ఆగాడికి చాలా మంది ఎంపీలు గెలిచారు, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఉద్ధవ్ ఠాకరే గారి నాయకత్వంలో చెప్పారు. మహారాష్ట్ర పోయింది, పోయిందా పోలేదా? ఆ తర్వాత మొన్న ఢిల్లీ వచ్చింది, కేజ్రీవాల్ కి సింపతి వచ్చిందంట, జైలు పోతే కేజ్రీవాల్ మీద మంచి ఆలోచనలు ఉన్నాయంట, మూడోసారి గెలిచిందట అన్నారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అది మీ మా మన నుంచి అందరూ కార్యకర్తలకు వచ్చిన తప్ప ఇంకొకటి కాదు. అందుకని ధైర్యంగా ఏదైనా ఒక రీఫార్మ్ తీసుకురావాలంటే, ఒక మార్పు తీసుకురావాలంటే దేశం లోపల ధైర్యంగా తీసుకొచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరి ఊహలు రీతిలో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన చాలా మంది పేర్లు ఒడిశాలో ముఖ్యమంత్రి అయితే నిలబడి, ఎవరైనా ఒడిశాలో ముఖ్యమంత్రి ఒక గిరిజన బిడ్డని మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన ఒక గిరిజన బిడ్డని ఒడిశాకి ముఖ్యమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఈ రాష్ట్రంలో ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, మైకి దొరికిన ప్రతి ఒక్కరు మేము బీసీలకు ఇచ్చేస్తున్నాం, బీసీలకు అధ్యక్షులు బాగా ఇచ్చిన కొట్టుకుంటూ మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళని అడుగుతుంది, అదే బీసీ జనగణన చేసిన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. జనాభాలో 55% బీసీలు ఉన్నారని, 10% ముస్లింలు తీసుకున్నట్టు కలిపి 55% ఉన్నారని చెప్పిన రేవంత్ రెడ్డి నేను అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు. మేము జనగణన రాహుల్ గాంధీ చెప్తే చేసినాం, రాహుల్ గాంధీ కళ అంటున్నాడు. జనగణన ఎందుకు అంటున్నారంటే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట చెప్పాడు, ఏమని జనాభాలో జనం ఎట్లుంటే ఏ జనాభా ఎట్లుంటే అని చెప్పి నేను పదవి ఇస్తామని చెప్పాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, అయ్యా అంజన్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు సూటిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. తెలంగాణలో నేను జగన్ చేసినామని చెప్పింది కదా, దామాజా పద్ధతిని మంత్రి పదవిని ఎప్పుడు ఇస్తారనేది రాహుల్ గాంధీ చెప్పాలి. 155% తెలంగాణలో బీసీ ఉందని చెప్పింది కదా, మరి ఇద్దరికే మంత్రి పదవులు ఇచ్చి, ఇద్దరికే బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి సగం కావాల్సినటువంటి మంత్రి పదవిని ఎందుకు చేయలేదు ఒకసారి సమాధానం చెప్పాలి. ఇలా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ లో ఇద్దరు ఎమ్మెల్సీ పోటీ చేపిస్తుంటే బరాబరి
కాంగ్రెస్ ఎప్పుడు కూడా నడుస్తుందని చెప్పింది, నొసంతో ఎగిరింది తప్ప కాంగ్రెస్ ఏ రోజు కూడా ఒక బీసీని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయలేదు. పొరపాటులో రైలు చేస్తే చేసిన 2 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్ లో ఆయన సరైనటువంటి రీతిలో గౌరవించకుండా అగౌరవపడిన అవమానపడిన ముఖ్యమంత్రిని దిచ్చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అందుకని ఈ ఎన్నికలలో దయచేసి సమాజం ఆలోచించాలి, విఘ్నులు మేధావులందరూ ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒడిశాలో ఒక గిరిజన బిడ్డలు, మధ్యప్రదేశ్ లో ఒక బీసీ బిడ్డలు, రాజస్థాన్ లో ఒక అగ్రకులాన్ని, ఢిల్లీకి పోతే ఒక మహిళా మాతృమూర్తిని ముఖ్యమంత్రులుగా 4 రాష్ట్రాల్లో 4 విభిన్న సంస్కృతులకు సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రులు చేసుకుంటూ వచ్చింది. సామాజిక సంతులితం కాపాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో 27 మంది ఓబీసీలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి తెలుసు. 70 మంది కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉంటే 70% మంత్రి పదవుల్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. చివరికి కాంగ్రెస్ పార్టీకి వచ్చేవరకు చెప్తారు మేము ముస్లింలకు తేగేదారు, మేము సెక్యులర్ అని చెప్తారు. అయ్యా రాహుల్ గాంధీ కేసీలో 14 నెలలైంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క మైనార్టీకి మంత్రి పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలిస్తుంది. మీరు చెప్తారు మేమే చెప్తున్నాం మైనార్టీలు బీజేపీ, ఇన్ని బీజేపీ 10 మంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చినాం, 8 మంది షెడ్యూల్ ట్రైబ్స్ ఇచ్చినాం, 8 మంది మహిళలకు ఇచ్చినాం,